జత్వానికి కహాని ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ వెబ్ సిరీస్ కు సరిపడా హైడ్రామాతో రోజుకో మలుపు తిరుగుతోంది కేసు. నిన్నటి వరకు కాదంబరి వర్షన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు కీలక నిందితుడి అరెస్ట్ తో మరో టర్న్ తీసుకోబోతోంది ముంబై సినీ నటి జత్వాని కేసు. అందుకే ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతోంది? ముంబై నటి కేసులో పోలీసుల దర్యాప్తు స్పీడప్ అయింది. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ అరెస్టుతో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది. విద్యాసాగర్ ను డెహ్రాడూన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు. డెహ్రాడూన్లో ఆయన కుక్కల విద్యాసాగర్ అనే ముద్దాయిని పట్టుకునేసేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేసి అక్కడ కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేసేసి ఆయన తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మరుక్షణం ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో విద్యాసాగర్ A1 గా ఉన్నాడు. మరి కుక్కల విద్యాసాగర్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తాయా? ఐపీఎస్ల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా? తెరవెనుక రహస్యాలు బట్టబయలవుతాయా? ముంబై హీరోయిన్ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకోనున్నాయి? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. రిమాండ్ ఎప్పుడైతే మనం రిమాండ్ చేస్తామో రిమాండ్ రిపోర్ట్ నాటికి కొంత అవగాహన వస్తుంది. కొద్ది రోజుల్లో మనం అక్యూజ్డ్ ఎవరున్నారు ఏంటనేది, ఎందుకంటే అక్యూజ్డ్ ఎవరెవరు అనేది డిసైడ్ చేయడం ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్. సో ఇన్వెస్టిగేషన్లో అయిన తర్వాత మనము దాన్ని బట్టి నెక్స్ట్ 2-3 డేస్లో కొంతవరకు మనకు దాని మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొన్ని ఇష్యూస్ ఇంకా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో రిమాండ్ చేసేటప్పుడు అవన్నీ కూడా చెప్తాం. ఇక కేసు కీలక దశకు చేరిన నేపథ్యంలో జత్వానికి భద్రత కల్పించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిల్ ను సస్పెండ్ చేశారు. మరోవైపు ముంబై నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. అయితే కుక్కల విద్యాసాగర్ విచారణతో జత్వాని కేసు ఏ మలుపు తిరుగుతుందో, ఎందరి పేర్లు బయటకొస్తాయోనని ఆసక్తి నెలకొంది.